చేశాడు రైట్. పోలీసులు వెళ్ళి చెబితే అతని బౌన్సర్లు పోలీసులను కూడా అలో చేయలేదట అతనితో మాట్లాడడానికి. తర్వాత ఏసీపీ స్వయంగా వెళితే ఏసీపీని అలో చేస్తే అప్పుడు వెళ్ళి ఇట్లా ఒక మహిళ చనిపోయింది, ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే ఒక గట్టిగా నవ్వేసి నా సినిమా హిట్ అని అన్నాడట అని తనకి ఎవరో చెప్పినట్టుగా అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓకే, ఆ ఎవరో చెప్పిన మాటని ఆయన అక్కడ ఉటంకించి ఉండొచ్చు, అంతవరకు కొంత ఇబ్బందికరమే, అర్జున్కి బాధ అనిపించి ఉండొచ్చు ఒకవేళ అనకపోతే. అయితే మిగతా ఎపిసోడ్ అంతా కూడా అల్లు అర్జున్ ప్లేస్లో మీరున్నా, నేనున్నా, డాక్టర్ సంజయ్ గారున్నా, ఆది శ్రీనివాస్ గారున్నా, ఇంకెవరన్నా ఉండనివ్వండి, సినిమా ఆల్మోస్ట్ నేను చూడలేదు కానీ ఆ జాతర ఏదో జరుగుద్దట, అది ఆల్మోస్ట్ క్లైమాక్స్ అట, నాకు తెలియదు, నేను సినిమా చూడలే. అప్పటి వరకు చూసిన విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. సో అప్పటి వరకు ఉండి పోలీసులు ఇంతమంది వెళ్ళి ఏసీపీ గారు కూడా వెళ్ళిన తర్వాత బయట స్టాంపెడ్ అవుతోంది, ఒక ప్రాణం పోయిందనే విషయం తెలియకుండా ఉంటుందా? మోర్ ఓవర్ సెకండ్ సమాధానం చెప్పాడు, అదే చెప్తున్నా ఇంకా ప్లీజ్. సెకండ్ థింగ్, పోలీసులు అల్లు అర్జున్ ని ఫోర్స్ఫుల్లీ బయటికి తీసుకొచ్చారు, బలవంతంగా. ఆయన కదలకపోతే బలవంతంగా తీసుకొచ్చి ఆ స్టెప్స్ దగ్గరికి వచ్చినాక జనం చూస్తున్నారు, ఎంతైనా సెలబ్రిటీ, మరీ మనం కాలర్ పట్టుకోనో లేకపోతే బలంగా తోస్తే బాగోదని అక్కడికి వచ్చినాక వదిలేరు. అప్పటి వరకు బలంగా నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చారు. అరే ఎందుకు నన్ను ఇంతగా నెట్టుకుంటూ తీసుకొస్తున్నారు అన్నప్పుడైనా తెలియకుండా ఉంటుందా? అలాంటిది పోలీసులు వాళ్ళ లాయర్ చెప్పారట కోర్టులో, పోలీసులు కూడా గ్రౌండ్ వదిలేసి బయట జనాన్ని వదిలేసి లోపలికి వచ్చి హీరోతో ఫోటోలు దిగారు. అసలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది పోలీసులే, హీరో గారు కాదు అని చెప్పారని యువతల కౌన్సిల్ వాళ్ళు చెప్తున్నారు, యువతల లాయర్లు. సో అలా ఉంటుందా? తెలియకుండా ఉంటుందా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, ఇప్పుడు నేను పోలీసులు మాట్లాడింది విన్నాను. పోలీసులు మాట్లాడుతుంటే ఆయన మేనేజర్ ఎవరు ఉండి అల్లు అర్జున్ చెప్పాడు అనేది. అల్లు అర్జున్ చాలా స్పష్టంగా ఎవరు కరెక్ట్ అన్నది నాకు తెలియదు. ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్ ఐఎమ్ సేయింగ్. అల్లు అర్జున్ గారు ఏమన్నారు, లేదు, ఆయన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, నేను థియేటర్లో ఉన్నంతసేపు బయట ఒక వ్యక్తి చనిపోయినట్లు నాకు తెలియదు, నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ నా ఫ్యాన్స్, నేను అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తాను, నాకు తెల్లారి వరకు ఎవరు చెప్పలేదు అన్నాడు ఆయన. అది నిజమో కాదో తేల్చుకుందాం, రేపు కోర్టులో ఉంటుంది, కేసు ఉంటుంది, నడుస్తుంది. బట్ లెట్ ద ఫ్యాక్ట్స్ కమ్ అవుట్. ఇప్పుడు పోలీసులు చెప్పేది నేను ఇందాక లెటర్ చూపించాను, పోలీసులు హాస్యాస్పదంగా ఉంది వాళ్ళ డినైల్ లెటర్, ఏది మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది. మరి పోలీసులు వైఫల్యాన్ని కవరప్ చేసుకున్నారా? మరి దీనికి సమాధానం ఏం చెప్తారు పోలీసులు? అసలు ఇదేమి లెటరు? అసలు ఎక్కడన్నా పోలీసులు ఇట్లాంటి లెటర్ ఎక్కడన్నా ఇస్తారా? సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ద లాట్ ఆఫ్ వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. వాస్తవాలు బయటకు రావాలి. వాస్తవాలు వచ్చేలోపే మనం ఈ ఇళ్ల మీద రాళ్ళు ఇస్తారటం ఏంటి, అతని హావభావాలు సరిగ్గా లేవనటం ఏంటి, అసలు అది మన ఈ కేసు వెళ్ళే పద్ధతి సరిగ్గా లేదు. ఈ చర్చ ఇక్కడితో ఆగాలి. ఇట్ షుడ్ బికమ్ ఎ లీగల్ కేస్. అల్లు అర్జున్ గారు రెసిస్ట్ చేశారా పోలీసులు వస్తే? ఇట్ ఈస్ అ ప్రాబ్లం. దానికి సరైన సెక్షన్లు పెట్టండి. రెసిస్ట్ పోలీసు వాళ్ళ మీద చెప్పిన మాట వినకుండా ఉన్నందుకు ఏ సెక్షన్ పెట్టాలి పెట్టండి, కేసు ప్రాసిక్యూట్ చేయండి. ఇది చాలా తప్పు